అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డని తీసుకోవాలి అని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. అది వింటాం. మనకి అది చాలా యూజ్ అవుతుంది. మనకుండే చాలా డౌట్స్ క్లియర్ అవుతుంది. మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అందువల్ల వాళ్ళు చెప్పింది మనసు పెట్టి వినండి. మళ్ళీ ఇటువంటిది మనకి దొరకదు, ఎవరు చెప్పరు. అందుకనే వచ్చి ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు అది మనం బాగా మనసు అక్కడే పెట్టి ఉండాలన్నమాట. అప్పుడు మనకి చాలా డౌట్స్ ఒక్కొక్కసారి కొన్ని అట్లే క్లియర్ అయిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళు ఆ ఫీలింగ్లో నిలబడి మాట్లాడతారు. అందుకని మనం ఆ రిసీవ్ చేసుకునే దాంట్లో ఉంటప్పుడు మనకి అది ఈజీగా వచ్చేస్తుంది. అందుకనే ఇప్పుడు వాళ్ళు చెప్తారు. హలో, నా పేరు రమ్య. నేను బెంగళూరులో ఉంటాను. 3rd మంత్లో మా అమ్మగారి దగ్గరికి వచ్చాను. ఊరినే ఒకసారి చూపించుకొని, ఇక్కడే తెలుసు మాకు డెలివరీ అని, సో 3rd మంత్లో చూపించుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ 7th మంత్లో వచ్చాను. ఇంకా 7th మొత్తం అంతా ఇక్కడే కౌన్సిలింగ్ ఇక్కడ అటెండ్ అయ్యేదాన్ని. అంతా ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి, ఏది జరిగినా మన మంచికే. సో వీళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్ 9th మంత్లో స్టార్ట్ చేయాలన్నమాట, బేసిక్ ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్. సో నేను 9th మంత్లో స్టార్ట్ చేశాను. వాళ్ళు చెప్పినట్టే చేశాను. అందరూ వాళ్ళు చెప్పినట్టే చేస్తే మంచిది. కొంచెం చేయడం కష్టంగా ఉంటుంది, కానీ ఏదైనా మనం ఇష్టంగా చేసుకోవాలి. మన బేబీ బాగుండాలి, మనం బాగుండాలి అంటే మనం ఏదైనా పాజిటివ్గా తీసుకొని చేసుకోవాలి. ఇంకా తర్వాత నార్మల్ డెలివరీ అయింది. ఈ మధ్యలో కూడా నేను మేడం చెప్పిన వీడియోస్ అన్నీ ప్రతిరోజు టీవీలో వస్తాయి కదా, యాక్ట్ టీవీలో, అవన్నీ చూస్తాను. నేను మ్యారేజ్ ముందుకు కూడా ఊరికే నార్మల్ టీవీ పెట్టేటప్పుడు అవన్నీ చూసేదాన్ని. సో అప్పటి నుంచి నాకు పాజిటివ్ అనమాట. ఆ తర్వాత బేసిక్గా ఇదంతా నా ఇంట్రెస్ట్ ప్రకారంగానే మా మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళు సీరియస్గా చూడడం స్టార్ట్ చేశారు. ఎందుకు ఈ అమ్మాయికి ఏం తెలుసు అసలు ప్రెగ్నెన్సీ గురించి, ఎందుకు ఇట్లా అంటుంది చూసేసరికి ఇంకా వాళ్ళు ఓకే అమ్మ మన ఇక్కడికి ఒక దగ్గర డిసైడ్ అవ్వాలి కదా. మాకు ఎవ్వరూ సజెస్ట్ చేయలేదు ఇక్కడికి వెళ్ళండి అని. నేను చెప్పిన ప్రకారంగానే ఇక్కడికి వచ్చారనమాట. నేను చిన్నదాన్ని కదా, నాకేం తెలుసు, అయినా కానీ ఏంది ఈ అమ్మాయికి ఏం తెలుసు అని ఇక్కడికి వచ్చి వాళ్ళు వీడియోస్ చూసారు 2-3. ఓకే, ఇంకా వాళ్ళు కూడా ఏది జరిగినా మన మంచికే, నార్మల్ అయినా కానీ సిజరీన్ అయినా కానీ మన మంచికే. సో ఇక్కడ మోటివేషన్ చూసిన తర్వాత వాళ్ళు కూడా నార్మలే అవుతుంది. వీళ్ళు చెప్పేవాళ్ళు నార్మల్ అవుతుందని కన్ఫామ్ కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ అండ్ బేబీ, అన్ని సహకరించాలి అని మనం కూడా చెప్పుకుంటూ ఉండాలి. నేను 7th మంత్ నుంచి చెప్పుకుండేదాన్ని, టాక్ టు బేబీ చేయాలి, అంతా ఏంటి మనం పాజిటివ్గా మాట్లాడాలి. నీకేం కాదమ్మా, నువ్వు బాగుంటావు, దీర్ఘాయుష్గా ఉంటావు, అంతా మనం అట్లా చెప్పుకుంటూ ఉంటే బేబీ కూడా అట్లే ఉంటుంది. ఇప్పుడు మా బేబీ అంతగా ఏం విసిగీదు. అందరూ అనేవాళ్ళు అమ్మ పుట్టంగానే అసలు రాత్రి నిద్ర ఉండదు, అది తిని అట్లని చెప్పి మరీ నిద్రపోకుండా మరీ విసిగిదని నేను చెప్పను. బాగా పుట్టాడు, విసిగిడు అని నేను చెప్పను. విసిగిస్తాడు, కానీ కంపేర్ టు అందరు అసలు అయితే ఒక అమ్మాయి మాకు తెలిసిన బంధువులు డాక్టర్ అనమాట. తను చెప్పేది అసలు 3 months తనకి నిద్రే లేదంట. కళ్ళంతా కింద బ్లాక్ హెడ్స్ వచ్చేసి అట్లా ఉంది. నాకు అట్లా ఏం లేదనమాట. అసలు ఇప్పటికి 2 months, ఇంకా 2 months కూడా కంప్లీట్ కాలేదు, 2nd month. కానీ విసిగిస్తాడు, నాట్ మచ్ అనమాట. అందరు చెప్పినంత రేంజ్లో లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ, మీరు ఎలా చెప్తే అలా ఏడవకూడదు. స్నానం చేసేటప్పుడు నువ్వు బాగా స్నానం చేయాలమ్మా, మీరు ఎలా చెప్పుకోవాలి, నువ్వు నిద్రపోవాలమ్మా, రాత్రిపూట నిద్రపోవాలి, లైట్ ఆపేస్తున్నాను ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి, మీరు నిద్రపోయేటప్పుడు లైట్ ఆపేస్తున్నాను ఇప్పుడు నిద్రపోవాలమ్మా అని అలా చెప్పుకుంటూ ఉంటే మేబీ మనం చెప్పుకోవడం మన బాధ్యత, మనం నిర్వర్తించాలి. వాళ్ళు నిద్రపోవడం ఒకటి కాకపోయినా ఒకటి వింటారు కదా. ఎంతసేపు లేస్తాడు బాబు?
పాలు తాగి పడుకుంటాడు అంతే. అంతే. పాలు తాగుతాడు, పడుకుంటాడు. కొన్నిసార్లు విసిగిడం ఏంటంటే 1 అవర్కి ఒకసారి లేచి పాలు తాగుతాడు అనమాట. ఓకే. అదే నాకు విసిగిడం. అంటే ఓకే. అసలు అంతగా ఏం ఏం ఉండదు. ఉండదు. ఐఎమ్ హ్యాపీ అనమాట వాడితో. ఓకే. ఓకే. మార్నింగ్ కూడా ఏం లేదు, లేస్తాడు, పాలు తాగుతాడు. ఈ మధ్య అంటే ఇప్పుడే కదా మేడం 1 మంత్ అయింది, కదా. ఇప్పుడు కొంచెం కొంచెం ఆడడం స్టార్ట్ చేశాడు. వాడి పాటికి వాడు లేచి అది చూసుకోవడం, ఇది చూసుకోవడం, నవ్వడము. ఇంకా ముందు ముందు చూడాలి ఎట్లా ఓకే. చేస్తాడు. మంచిది. ఇంకా అంతా బానే ఉంది. అదే మీ అందరు పాజిటివ్ గా ఉండండి. భయపడకు అని చెప్పకూడదు అనమాట, ధైర్యంగా ఉండాలి అని చెప్పాలి. పాజిటివ్ థాట్స్ మనం చెప్పాలి అంతే. సో నెగిటివ్ గా చెప్పకూడదు, పాజిటివ్ గా చెప్పుకోవాలి అది చెప్పేది. ఇక్కడ ఏం జరిగినా కానీ మనం పాజిటివ్ గా తీసుకోవాలి. వీళ్ళు నార్మల్, అయ్యో నాకు నార్మల్ అవ్వలేదే, వీళ్ళు నార్మల్ చేస్తుందా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ. మీ బాడీని కూడా చూసుకొని చేస్తారు వాళ్ళు. బేబీ వెయిట్ని బట్టి చాలా మెజర్మెంట్స్, చాలా థింగ్స్ అవి కన్సిడర్ చేసుకోవాలన్నమాట వీళ్ళు. సో మీరు కూడా కొంచెం పాజిటివ్గా ఉండండి. ఏదైనా కానీ అదైనా ఇదైనా కానీ మీరు హ్యాపీగా ఉండాలి, మీ బాడీ బాగుండాలి, మీ బాడీ సహకరించాలి, అన్నీ ఉండాలి. డెలివరీ ఎట్లా అనిపించింది? అస్సలు నాకు డెలివరీ అయితే ఎట్లా పెయిన్స్ 1 అవర్ పడ్డాను. పెయిన్స్ 4 నుంచి నాకు మార్నింగ్ 4 నుంచి మైల్డ్గా వచ్చాయి. యాక్చువల్గా నేను ఈరోజు డెలివరీ అవుతుందని అనుకోలేదు. ముందు రోజు నైట్ నేను వచ్చాను అనమాట. కానీ నైట్ నేను 11కి వచ్చాను. సో 11కి వస్తే మేము పంపిలేమమ్మా, అబ్జర్వేషన్ ఫుల్గా ఉంచుకుంటామని చెప్పి మార్నింగ్ 6కి స్నానం చేయమన్నారు. చేశాను. సరే అయిపోయిందంతా. అయిపోయిన తర్వాత నాకు 4 నుంచి లైట్గా పెయిన్స్ వచ్చాయన్నమాట. సరే వాళ్ళు మామూలుగా వెళ్ళే ముందు మామూలు టెస్ట్ చేస్తారు కదా, పంపించాలా వద్దా అనేది. సరే టెస్ట్ చేసేసరికి అప్పుడు ఏం చెప్పారంటే, సరేనమ్మా నీకు లైట్గా పెయిన్స్ వస్తాయంటే, సరే నీకు ఫాల్స్ పెయిన్స్ అయి ఉండొచ్చు, వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్నారు. ఓకే అని చెప్పి వచ్చేసరికి తర్వాత కొంచెం పెయిన్స్ ఎక్కువ అయిపోయినాయి. అసలు నాకు పెయిన్స్ బాగా వచ్చాయి. వాళ్ళు ఇంకొంచెం ట్రై చేశారు పెయిన్స్ రావడానికి, ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. అంటే బాగా రావడానికి 1 అవర్లో అయిపోయింది అనమాట. 9కి స్టార్ట్ అయింది, 10 కల్లా డెలివరీ అయిపోయింది. అదే మా మమ్మీ వాళ్ళు చెప్తున్నారు, అంత లోపలే ఉన్నానమాట. నా బెడ్లోనే అంత నార్మల్ డెలివరీ కదా, వాళ్ళకి తెలిసిపోయింది నార్మల్ అవుతుంది. వాళ్ళు చెప్పారు బయటికి రాగానే 99% నార్మల్ అమ్మా, ఇంకా అవ్వకపోతే ఏం చేయలేము, కానీ 99% నార్మల్ అని చెప్పారు. అంటే 10 దాకా చూశారు. అసలు సిజరిన్ అది రూమ్లోకి వెళ్ళిన 5 మినిట్స్కి నాకు బాబుతో వీళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసారంట. అదే అనుకున్నారు ఏంది అట్లా, అసలు వెళ్ళానో లేదో ఇంకా అంతే, ఇంకా డెలివరీ అవడం వచ్చేయడం అంతా. వాళ్ళు చాలా మిరాకిల్గా అనిపించింది వాళ్ళందరికీ. మేడం మాత్రం చాలా థ్యాంక్ఫుల్. మేము అసలు చాలా హ్యాపీగా ఉన్నాం, అందరూ హ్యాపీగా ఉన్నాం. చాలా సంతోషం. అసలు ఎక్సర్సైజ్లు అయితే మా నాన్న అయితే ఆయన పాజిటివ్గా చెయ్యమ్మా అని చెప్పేవారు. ఇంకా మా మమ్మీ నేను ఓపిక లేకపోయినా ఏం కాదమ్మా చెయ్యి. నేను కూడా ఎప్పుడు ఎంత ఓపిక లేకపోయినా సరే ఈ విషయంలో ఓపిక తెచ్చుకొని చేసేదాన్ని. ఎందుకంటే ఫ్యూచర్ ఉంది కదా, మన ఫ్యూచర్ మన బిడ్డ. ఇప్పుడు మనకు ఓపిక లేదని కాముకుంటే ఫ్యూచర్, వాడి ఫ్యూచర్ని మనం అట్లీస్ట్ నా బాడీ కూడా నేను కూడా బాగుంటాను కదా నార్మల్ అయితే. అని చేయాల్సింది మహా అయితే ఒక 9th మంత్లో. అప్పుడు కష్టంగా ఉంటుంది, నేను ఈజీగా ఉండని చెప్పను, కొంతమందికి బరువుగా ఉంటుంది. నాకు అంతా చాలా లైట్గా ఉందన్నమాట. నాకు కింద కడుపు, ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ లేండి, ఏ కడుపు అయినా. నొప్పి ఓర్చుకునేదానికి మెంటల్గా ప్రిపేర్ అయినావా? అంటే ఇప్పుడు ఒక మహా అయితే 2 అవర్స్ కష్టానికి ఇంక జీవితాంతం వదిలేలేం కదా మనము. అలా అందుకనే నేను ఫస్ట్ నుంచి ప్రిపేర్ అయ్యాను. యాక్చువల్గా ఇక్కడ స్టాఫ్ని కూడా చాలా మెచ్చుకోవాలండి, వాళ్ళ పేషెంట్స్కి, తర్వాత ట్రీట్మెంట్కి అంతా బాగుంది నాకు. అది అంతా. మీకు నువ్వేమనుకుంటున్నావు, ఏది నీకు నార్మల్ డెలివరీకి హెల్ప్ చేసింది అని? మెయిన్గా ఎక్సర్సైజెస్ ఒకటి, ఇక్కడ మోటివేషన్ స్పీచ్ ఒకటి. శాంత మేడం అయితే ఏం కాదమ్మా, బాగా డైట్ చెప్పేవాళ్ళు మేడం అయితే. పాజిటివ్గా తీసుకొని అది తినండి, వాళ్ళు చెప్పింది చెయ్యండి, అప్పుడే మీకు మంచి జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి.